అరుణ్ అతనొక కోట్లాధిపతి. ఒకప్పుడు తన చుట్టూ వందల మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆ జనాల మధ్య అతనికి ఒంటరితనమే మిగిలింది. కోట్ల రూపాయల ఆస్తి ఉంది. కానీ చివరికి ఒక హోటల్లో గిన్నెలు తుడుస్తూ డెలివరీ బాయ్గా మారాడు. అలా కొంతకాలానికి ఒక అమ్మాయి పరిచయమయ్యి పెళ్లి వరకు వెళ్ళింది. కానీ అరుణ్కి అక్కడ ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా సరే అరుణ్ ఎవరితో గొడవకు పోయేవాడు కాదు. చివరికి తను చేసుకున్న భార్య కూడా హేళన చేస్తూ తక్కువ చేసి అరుస్తూ ఉండేది. అయినా సరే అరుణ్ పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు. అసలు కోట్లాధిపతి అయిన అరుణ్కి అలా హోటల్లో పనిచేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందరూ అవమానపరుస్తున్నా అరుణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేదే ఈ కథ. ఇప్పుడిగా అసలు కథకు వెళ్దాం. ఒకప్పుడు అరుణ్ చుట్టూ వందల మంది పనివాళ్ళు, చుట్టాలు, స్నేహితులు ఉండేవాళ్ళు. కానీ ఆ జనాల మధ్య అతనికి ఒంటరితనమే మిగిలింది అనుకున్నాడు. అందరూ అతని డబ్బును మాత్రమే చూస్తున్నారు అని అరుణ్ ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. అప్పుడే అనుకున్నాడు నిజమైన ఆనందం కోసం ప్రయాణం మొదలుపెట్టాలి అని. నిజమైన జీవితం చూడాలనిపించింది. నిజంగా రియాలిటీగా బతకాలి అనుకున్నాడు. ఒకరోజు తను అనుకున్న విధంగానే ఎవరికీ చెప్పకుండా అందరూ నిద్రపోయే టైంలో ఇంటి నుండి వచ్చేసి తనను ఎవరు గుర్తుపట్టలేని ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అరుణ్ ఒక సాధారణ బ్రతకడం మొదలుపెట్టాడు. పేరు లేదు, డబ్బు లేదు, బ్రాండెడ్ క్లాత్స్ లేదు. ఇక్కడ నేను కేవలం చైతన్య అని న్యూ లైఫ్ మొదలుపెట్టాడు. ఒక చిన్న హోటల్లో టిఫిన్స్ ప్యాక్ చేస్తూ డెలివరీ బాయ్గా చేస్తూ ఒక్కో పూటలో ఒక కొత్త గొంతు వినిపిస్తుంది, ఒక కొత్త సంతోషం కనిపిస్తుంది అని ఫీల్ అవుతూ ఉండేవాడు. ఒకరోజు చైతన్యకి డెలివరీ ఆర్డర్ వచ్చింది. డెలివరీ చేయడానికి ఒక ఆఫీస్కి వెళ్ళాడు చైతన్య. ఆ ఆఫీస్లో లిఫ్ట్ దిగుతూ ఉండగా ఒక అమ్మాయిని చూశాడు. మొదటి చూపులోనే ఆ అమ్మాయి చైతన్యకి ఇంట్రెస్ట్గా అనిపించింది. తను ల్యాప్టాప్లో బిజీగా వర్క్ చేస్తూ ఉంది. అలా చూస్తూనే ఫుడ్ ఆర్డర్ కస్టమర్కి కాల్ చేశాడు చైతన్య. ఫుడ్ ఇచ్చేసి చైతన్య వెళ్ళిపోతూ కూడా అక్కడ చూసిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఎప్పటిలాగానే ఫుడ్ ఆర్డర్ నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడికి అని చూడగా మళ్ళీ అదే ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చింది. అది చూడగానే చైతన్య మొహంలో కొత్త చిరునవ్వు వెలిగింది. ఆర్డర్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. నిన్న చూసిన ప్లేస్కి వెళ్ళి అమ్మాయిని మళ్ళీ చూడసాగాడు. ఈసారి ఆ అమ్మాయి లంగావోని వేసుకొని ఇంకా ఇంట్రెస్ట్గా అనిపించింది చైతన్యకి. తన మొబైల్లో ఎవరితోనో చాట్ చేస్తున్నట్లు గమనిస్తూ ఉండగా అరుణ్కి కస్టమర్ నుండి వేర్ ఆర్ యూ అని నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు చైతన్య ఐ యామ్ ఇన్ యువర్ ఆఫీస్ అని మెసేజ్ టైప్ చేస్తూ ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడు. వెంటనే రిప్లై వచ్చింది, వెయిట్ చేయండి వస్తున్నా అని. సరే అని మళ్ళీ ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా తన క్యాబిన్ నుంచి లేస్తూ చైతన్య వైపు చూస్తూ చైతన్య వైపే వస్తుంది. చైతన్యకి గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తనేంటి నా వైపే చూస్తూ అలా వస్తుంది? కొంపదీసి నేను తనను చూసినట్లు తనకి తెలిసి నాకు వార్నింగ్ ఇవ్వటానికి వస్తుందా అని భయపడుతూ ఫేస్ పక్కకి తిప్పుకుంటూ మళ్ళీ తన వైపు చూస్తున్నాడు. ఇక కన్ఫర్మ్ చేసుకున్నాడు, తను నా దగ్గరికే వస్తుంది, నాకు ఈరోజు తన నుండి తిట్లు గ్యారంటీ అనుకున్నాడు. కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేయనిది జరిగింది. మరి చైతన్య అప్పుడు ఏం చేశాడు? ఆ అమ్మాయి అసలు చైతన్య దగ్గరికే వస్తుందా లేదా వేరే పని మీద వస్తుందా అని తెలియాలి అంటే సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం.